ఈ శుభ సాయంత్ర వేళ మనమందరం ఇక్కడ ఏ పని మీద సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు. ఇనియ మాళై వణక్కం. హిచ్కాక్ బహుశా ప్రపంచ సినిమా పుట్టిన 3 ఏళ్లకు పుట్టిన మనిషి. ఆయన మొదటి సినిమా వచ్చి 100 ఏళ్ళు దాటిపోయిన మనిషి. అలాంటి మనిషి గురించి 100 ఏళ్ల తర్వాత అలాంటి హిచ్కాక్లు ఎందరో ముందు కూర్చొని ఆయన ద్వారా స్ఫూర్తి ప్రేరణ పొందిన వాళ్ళందరూ ఇక్కడ ఈ రకంగా సమావేశం అవ్వడం ఒక గొప్ప సందర్భం, సన్నివేశం. మద్రాసు నుంచి వచ్చిన తెలుగు మూలాల్ని మనం ఇంకా మర్చిపోలేము. అట్లాంటి మద్రాసు ప్రాంతం నుంచి వచ్చి మన తెలుగు అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నాజర్ గారు తెన్నిండియా నడిగర సంఘం తలైవర్ శ్రీ నాదర్ సార్ వంది ஒரு சில வார்த்தை பேசுதாக கேட்டுக்கொள்கிறேன். అందరికీ నమస్కారం. Sorry, I am an uninvited guest here, but I am very happy that I am here because suddenly I came to drop somebody and I am drawn in this. Thank you very much as a student of cinema. ఎందుకంటే తమిళ అయినా సరే ఏ ఇండియన్ లాంగ్వేజ్లో ఫిల్మ్ గురించి అంత పుస్తకాలు లేవు. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ హీ హెస్ బ్రాడ్ దిస్ హిచ్కాక్. హిచ్కాక్ ఇస్ ఎ గ్రేట్ మాస్టర్, ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు ఒక బుక్ మాకు బైబిల్ లాంటిది, ట్రూఫో అని ఒక ఫ్రెంచ్ క్రిటిక్, వాళ్ళు హిచ్కాక్ని ఇంటర్వ్యూ చేసిన ఒక బుక్ ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ బుక్. ఐ డోంట్ నో, దెర్ ఆర్ సో మెనీ హిచ్కాక్స్ హియర్, మేబీ ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ தமிழில் பலிக்கடான்வாங்க, முதல்ல பேச வச்சிடுறது. சரி, anyhow, I'm very happy. I'm very proud to be among all these great creators. Thank you. దర్శక భావుకుడు. బహుశా సాహిత్య రంగంలో ఉండుంటే ఎప్పుడు ఎంటి వాసుదేవన్ నాయుడు గురించి మరొకరి గురించి చెప్పుకుంటూ ఉంటాం. సాహిత్య రంగంలో ఉండుంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి ఏ రకంగానూ తక్కువ కానటువంటి శ్రీ వంశీ గారు, ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. అలానే ఈ పుస్తకం తొలి ప్రతిని స్వీకరించవలసిందిగా మరో దర్శకుడు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే నిజం మాట్లాడాలంటే భయపడే రోజుల్లో మీరు ఏమైనా అనుకోండి, నాకు అనిపించింది చెప్తా, నిజం మాట్లాడతా, నిజాయితీగా మాట్లాడతా, నిర్భయంగా ఉంటా, నేను ఇట్లాగే ఉంటా అని చెప్పి ఆ రోజు షాక్ దగ్గర నుంచి ఇవాళ వరకు ఎప్పుడు మైకు పుచ్చుకున్న ప్రపంచానికి షాక్ ఇవ్వడంలో వెనక్కి తగ్గినటువంటి మా మాస్ ఎంటర్టైనర్ శ్రీ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దర్శకులందరూ కూడా వేదిక మీదకి వస్తే, ఎందుకంటే ఇది మెమరబుల్ అకేషన్ అండి. ఇట్లాంటి అకేషన్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి కాబట్టి అన్వేషణ సినిమా తీయడానికి మా చిన్నప్పుడు మేము అన్వేషణ సినిమాలో ఆ సినిమా చూసి చాలా థ్రిల్ అయిపోయాం. బహుశా ఆ సినిమా 1980, 81, 85 చూసారా, నాకంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. 85. మరి ఏంటి ఆ సినిమా తీయడానికి మీకు ప్రేరణ? హిచ్కాక్ కూడా ఎందుకంటే
నేను మొట్టమొదటి హిచ్కాక్ సినిమా సైకో, నేను చూసిన సినిమా అది. ఏడుది నాగేశ్వర గారు వీసీఆర్ కొనుక్కున్నారు కొత్తగా. ఏదైనా సినిమా పట్టరా మౌంట్ రోడ్ నుంచి అంటే సైకో పట్టుకెళ్ళాను. అలాగా నేను చూసిన మొట్టమొదటి ఫిల్మ్ సైకో. ఆయన తీసిన మొత్తం సినిమాలు చూసేసిన ఏకైక మనిషిని నేను. మొత్తం ఫ్యామిలీ ఫ్లాట్ దాకా. బా అది పొలగంగాడికి కూడా తెలుసు. ఏడెక్కడున్నాడు మొత్తం తెలుసు అది నీకు. అంటే మీరు ఆ సినిమాలో కూడా మీరు ఎక్కువగా మ్యూజిక్ మీద, బర్డ్స్ మీద, వాటి మీద వెళ్ళారు కదా. అంటే మీకు అప్పటికే మీరు బర్డ్స్ సినిమా కూడా చూసుంటారు కదా. ఆ? అంటే ఏదైనా ఆ మ్యూజిక్ కూడా హిచ్కాక్ సినిమాలో చాలా కీలకమైన పాత్ర కదా. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్కి మ్యూజిక్ ఏ రకంగా తోడ్పడుతుంది, దానికి మీరు హిచ్కాక్ నుంచి పొందిన ప్రేరణ ఏదైనా ఉందా? అవునండి. హిచ్కాక్ గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా. నా ఆఫీసులో ప్రతి గోడకి హిచ్కాక్ గురించి ఉంటుంది చెప్పడానికి పెద్ద మనిషి రెడీగా ఉన్నాడు. ప్రతి చోట హిచ్కాక్ గురించి. హిచ్కాక్ ఏం చెప్తాడంటే, ఒక గొప్ప సినిమా తీయాలంటే 3 కావాలి. 3: 1 స్క్రిప్టు, 2 స్క్రిప్టు, 3 స్క్రిప్టు. ఆ తర్వాత ఎవరో నాలటాడు నోటోరియస్ అని, ఇంగ్రిడ్ బర్గ్మన్ హీరోయిన్ అనుకుంటాను నోటోరియస్లో. ఆ సినిమా స్టార్ట్ చేశారండి, మళ్ళీ దాని గురించి ఏమీ ఊసు కబురు లేదు పేపర్లో అని ఎవడో అడిగాడు నాలటివాడు. మాలాంటి వాడు ఉంటాడు, మీరు ఎందుకు అడుగుతారు? చెప్తాను, నీలాంటి వాడు అనకూడదు కదా, నువ్వు చెప్పుకుంటే ఇప్పుడు బాగుంది. అయితే హిచ్కాక్ అతను సమాధానం చెప్పాలి కదా. సినిమా అయిపోయిందని మొత్తం అంతాను, చిన్న ప్యాచ్ వర్క్ ఉందన్నారు. ఏంటండి ఏదని అడిగారు. నలటాడు షూటింగ్ అన్నాడు. అంటే కంప్లీట్ ఫిల్ము పేపర్ మీద ఆయన ఫినిష్ చేశారు. హిచ్కాక్ గురించి చెప్పాలంటే ఈ పొలగంగాడు తెలుసు, రవి గారు తెలుసు, ఇవాళంతా కూడా నేను మాట్లాడగలను. మీరు చాలా మీ లైబ్రరీ నిండా పుస్తకాలు పురుగు కదా. మీరు ఇంగ్లీష్ పుస్తకాలు అమెరికన్ లైబ్రరీలో, బ్రిటిష్ లైబ్రరీలో, మద్రాసులో ఉండగా చాలా అనేక సందర్భాలు మనం అక్కడ కలుసుకున్నాం కూడా. మరి తెలుగులో ఇటువంటి పుస్తకం రావడం గురించి మీ అభిప్రాయం? నేను సాయంకాలం పొలగానికి చెప్పానండి. ఎన్ని కాపీలు వేసామంటే చెప్పాడు, తప్పు ఇన్ని వెయ్యాలని చెప్పాను. ఇది అంత గొప్ప పుస్తకం అని కూడా చెప్పాను. ఇలాంటి పుస్తకం అంతకుముందు రాలేదండి. ఇతనికి ఐడియా ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇది ఒక అద్భుతం. అద్భుతం నాకు ఇంకేంటయ్యా. రచయితలు ఇద్దరితో మీకు చాలా సన్నిహిత అనుబంధం ఉంది కదా. పాడి గారి గురించి, అలానే పులగం గారి గురించి. అంటే మీరు తీర్చిదిద్ది దేశం మీద వదిలినటువంటి బాణం పులగం, మరి పాడి గారి గురించి కూడా చాలా సన్నిహితమైన మిత్రులండి ఇద్దరు. పులగం చాలా సభ్యత గల మనిషి. రవిపాడి గారు అయితే అసలు మాట్లాడక్కర్లేదు ఆయన గురించి. వీళ్ళిద్దరి మీద నాకు చాలా మంచి. అలాగే పులగం అతను చేసిన పుస్తకాలన్నీ అన్నిటికీ టైటిల్స్ మీరే పెడతారటగా. నేను పెట్టిన ఏంటంటే ఆనాటి ఆనవాళ్ళు, అదొకటి నేను పెట్టాను. కూడా పెట్టాను ఆనాటి ఆనవాళ్ళు, అదొకటే నేను పెట్టాను. తక్కినే పెట్టలే, ఆడే పెట్టుకున్నాడు. పాడి గారు అంటే ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు ఇలా సాహిత్యాభిమానంతో ఈ రకంగా చేయడం మీద మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారని ఒక చోట రాశారు. నేను ఒకసారిగా చాలాసార్లు వెళ్ళాను. అయితే మేము ఇద్దరం కలిసి బడేగులమాని సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఆయన చనిపోయిన రోజా? అవును సార్, చనిపోయిన రోజు. అలాగా వీళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. వీళ్ళతో చాలా ఇష్టమైన పనులు చాలా చేశాను. చాలా గొప్ప వ్యక్తి. ఎంత కలెక్షన్ ఉందో తెలియదు ఆయన దగ్గర. నువ్వు చూసిన ఎల్పీ రికార్డులు తక్కువ. ఆ తర్వాత ఆయన బ్రెయిన్లో పెద్ద లిస్ట్ ఉంది, చాలా చెప్తుంటాడు ఆయన. చాలా చక్కని మనుషులు అండి వీళ్ళిద్దరూ కలిసి పుస్తకం వేయడం. నిజంగా ఈ పుస్తకం నిన్న ఈ టైంకి చూశానండి నేను విజయవాడ సాహితీ ప్రచురణలో వాళ్ళ ఆఫీసులో. థ్రిల్ అయిపోయాను పుస్తకం చూసి. ఈ బల్క్నెస్ కానీ, లోపల ప్రింటింగు, ఆ డీటెయిలు మొత్తం పేజ్ మేకప్ అంతా కూడా కొంచెం అవగాహన ఉంది ప్రింటింగ్ మీద. నేను బాగా వెంటనే ఫోన్ చేశాను తనకి, బాగుంది నాకు అని. నిజానికి ఇది పుస్తకాన్ని నేను ఇంకో చోట ప్రింట్ చేయించి పెట్టాలి అతనికి. వాళ్ళు టైంకి రేపు మరి బుక్ ఫేర్ ఉంది కదా, అప్పటికి వాళ్ళు ఇవ్వలేమన్నారు. ఈ డబ్బు ఎక్కడో వేరే చోట చేయించాడు, బ్రహ్మాండంగా ఉందండి, మాట్లాడక్కర్లా. అది వీళ్ళిద్దరూ కలిసి చాలా అద్భుతంగా చేశారండి. రవిపాడి గారు అంత మంచి రచయిత నాకు తెలియదు, మంచి మిత్రుడే అనుకున్నాను ఎంతకాలం. ఇందులో ఎక్స్ట్రా గ్రంథాలన్నీ ఈయనే రాశాడండి, అది చెప్పుకోవాలి, రాయలేదు. చాలా అద్భుతంగా ఉన్నాయి. హిచ్కాక్ గురించి ఇంకా నన్ను అడిగితే చదువు ప్యాట్రిషియా హిచ్కాక్ అని, హిచ్కాక్ గారు అమ్మాయి, ఆవిడ గురించి కూడా చాలా బాగా చెప్పగలను. ఆయన బాగానే చెప్పారు. ఇంత మంచి పుస్తకానికి మరి కవర్ డిజైన్
చేసింది ఎవరు అంటే కనుక ద వన్ అండ్ ఓన్లీ శ్రీ ఈశ్వర్ గారు. బహుశా ఈశ్వర్ గారు తెలుగు సినిమా చరిత్ర రాయడం మొదలు పెడితే కనుక మొట్టమొదటి ఎస్విఎస్ రామారావు గారు, టీవీఎస్ శర్మ గారి ప్రాంతం దగ్గర నుంచి పబ్లిసిటీలో ఈశ్వర్ గారిది ఒక ప్రత్యేకమైన ముద్ర. 1950-60 నుంచి నిన్న మొన్నటి వరకు రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత అయినటువంటి ఈశ్వర్ గారు వేసినటువంటి ఈ కవర్కి ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్రేమ్ని మన మిత్రులు చేయించారు. దాన్ని అన్వీల్ చేయవలసిందిగా ప్రముఖ దర్శకులు, సాహిత్య పిపాసి శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి. వంశీ గారు మాట్లాడిన తర్వాత నేను పెద్దగా మాట్లాడడానికి ఉండదు. అద్భుతంగా ఆయన, ముఖ్యంగా హిచ్కాక్, ఆయన ఎంత అభిమానం మాకు తెలుసు. నేను యాక్చువల్లీ నేను ఇందాక చెప్దాం అనుకున్నది మీరు చెప్పేశారు. హిచ్కాక్ ప్రతి సినిమాకి ఏ సినిమా తీయాలన్నా 3 ముఖ్యం: స్క్రిప్ట్ 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 అని అంటుంటే పక్కన హరీష్ చాలా మంచి జోక్ వేసాడు. ఒక స్క్రిప్ట్ రాయడానికి చేస్తున్నాం మేము 3 సార్లు స్క్రిప్ట్ 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 అంటారని. బట్ నిజంగా అది అండ్ తర్వాత ఆల్రెడీ అంతా అయిపోయింది, ఇంకా షూటింగ్ ఒకటే మిగిలిందని చెప్పడం, ఇలాంటివి హిచ్కాక్ యొక్క గొప్పతనానికి ఒక చిన్న మచ్చుతునకలు మాత్రమే. నాకు ముఖ్యంగా చాలా ఆయనలో గొప్ప విషయం ఏంటంటే, చాలా కొద్దిమంది దర్శకులు సైలెంట్ ఈరా నుంచి మొదలయ్యి సౌండ్ ఈరాకి వచ్చి చాలా అద్భుతంగా షిఫ్ట్ అవ్వగలిగారు. ఎందుకంటే అందుకనే హిచ్కాక్ ఇంకో మాటకు గొప్ప మాట ఆయన ఏమన్నా అంటే, డైలాగ్ కేవలము విజువల్గా చెప్పలేని విషయం వచ్చినప్పుడు మాత్రమే డైలాగ్ వాడాలి అని ఇన్సిస్ట్ చేసిన దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన సైలెంట్ ఈరాలో ట్రైనింగ్ అవ్వడం వలన మ్యాక్సిమం విజువల్గా ఎలా చెప్పగలరు. నేను దీనిలో వర్టిగో గురించి రాశాను. వర్టిగోలో ఆ అమ్మాయిని ఫాలో అవడం అని ఒక లాంగ్ సీక్వెన్స్ ఉంటుంది. కారులో వెళ్తూ ఉంటాడు, అమ్మాయి వెనకాలే, అమ్మాయి ఒక కారులో వెళ్తూ ఉంటుంది, హీరోయిన్ వెనకాల. అది ఎంతసేపు వెళ్తుందంటే ఆ సీక్వెన్స్, మ్యూజిక్ అండ్ ఓన్లీ టైట్ క్లోజప్స్. ఈవెన్ సైకోలో కూడా ఆ కార్ జర్నీ అంతా టైట్ క్లోజప్లో తీస్తారు. ఎంత గొప్పగా తీశారంటే హిచ్కాక్. మళ్ళీ అది రీమేక్ చేశారు సార్, సైకో మీరు చూసుంటారు. నా దృష్టిలో చూడకూడదు ఆ సినిమా. యాన్ హెష్తో చేశారు, అసలు వాళ్ళు చేయలేకపోయారు, హిచ్కాక్ చేసింది. సో అలాంటి ఒక విజువల్ డామినెన్స్ నుంచి, విజువల్గా చెప్పడం కథ నుంచి సౌండ్కి చాలా స్మూత్గా తను అడాప్ట్ చేసుకోవడమే కాకుండా సౌండ్ని చాలా నావల్గా వాడడం మొదలెట్టిన ఆయన కూడా ఆయన. మీరు ఎంతమంది చూసారో తెలియదు, బ్లాక్ మెయిల్ అనే ఫిల్మ్ ఉంది అయింది. ఐ థింక్ దట్స్ హిస్ ఫస్ట్ సౌండ్ ఫిల్మ్ నాకు గుర్తుంటే. దానిలో ఒక అమ్మాయి, ఆ సీన్ నాకు గుర్తులేదు, అమ్మాయి హత్య చేసో ఏదో కత్తి పెట్టి ఎవరినో పొడిచో వాట్ ఎవర్ ఒక ఇన్సిడెంట్ జరిగే, అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది భోజనం చేయడానికి అందరితో. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, అందరూ ఏదో కాన్వర్జేషన్ ఇండిస్టింక్ట్గా ఉంటుంది. ఒక నైఫ్ అనే మాట మాత్రం హైలైట్ అవుతూ ఉంటుంది. ఏదో ఏదో నైఫ్, ఏదో మళ్ళీ సంథింగ్ నైఫ్. సో అమ్మాయికి ఏదైతే సైకలాజికల్గా తను ఏం చేసిందో అది హైలైట్ చేయడానికి సౌండ్ అయినా, అప్పుడు తను వాడిన ఫస్ట్ సౌండ్ ఫిల్మ్లోనే హీ వాజ్ సో ఇన్నోవేటివ్ అవుట్ సౌండ్. సో ఇప్పటికీ మనం ఇప్పుడు ధ్వనికి శబ్దానికి తేడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము. వీఆర్ యూజింగ్ టూ మచ్ ఆఫ్ నాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సౌండ్. వాల్యూమే సౌండ్ అనుకున్న టైంలో ఒకప్పుడు హిచ్కాక్ నేను చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దర్శకుడు, ఇప్పటికీ స్టిల్ ఎ టెక్స్ట్ బుక్. ఎప్పుడైనా ఒక థ్రిల్లర్ మనం తీయాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్, వర్టిగో ఎలా తీశాడు, సైకో ఎలా తీశాడు అని ఇప్పటికీ కొత్తగా ఆశ్చర్యపోతూ ఉంటాను నేను హిచ్కాక్ సినిమా తీసినప్పుడు. బర్డ్స్ అనే సినిమాలో, వంశీ గారు మీరు నన్ను కరెక్ట్ చేయండి, బర్డ్స్ అనే సినిమాలో నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. నా ఫ్రెండ్ ఒకతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిచ్కాక్ ఫిల్మ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకుని బర్డ్ సెలెక్ట్ చేసుకున్నట్టు మొత్తం సినిమా చూసి చివరికి దీనిలో అసలు స్కోర్ లేదని గుర్తించాడు. ఇమాజిన్ ఇన్ దట్ టైం ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఒక సస్పెన్స్ ఫిల్మ్ తీయడము, థ్రిల్లర్ తీయడము. సో అలాంటి అద్భుతమైన ఒక దర్శకుడిని ఒక టెక్స్ట్ బుక్ లాగా తెలుగు ప్రేక్షకులకి, తెలుగు అభిమానులకి, ప్రేక్షకులకి, సాహితీ పిపాసులు కూడా తీసుకురావడం అనేది నా దృష్టిలో చాలా చాలా ఫ్యాంటాస్టిక్ ఎఫర్ట్. పులగం గారు అండ్ రవి గారు మీరు చాలా అద్భుతమైన ప్రయోగం చేశారు. అండ్ ఇది ఒక బేసిక్ ఇంట్రడక్షన్ టు హిచ్కాక్ సినిమాల పట్ల, అసలు ఒక సస్పెన్స్ జానర్ పట్ల, మిస్టరీ సస్పెన్స్ జానర్ పట్ల కూడా ఏ విధమైన అండర్స్టాండింగ్ రావాలన్నా కూడా ఇది ఒక పాఠ్యగ్రంథంగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా చూడడానికి వంశీ గారు చాలా అందంగా ఉంది. సాధారణంగా ఇలాంటి పుస్తకాలు కొంచెం ఆదరభద్రగా వేసేస్తుంటారు, సరిగ్గా ఫోటోలు ఉండవు, రిజల్యూషన్స్ బాగుండవు. కానీ అలా కాకుండా చాలా శ్రద్ధగా వేశారు ఈ పుస్తకం, చాలా బాగుంది. అండ్ నేను ఇంకో 2-3 కాపీలు కొనుక్కుంటా తర్వాత. ఆల్రెడీ అడిగేశారు మా ఇంట్లో ఒకళ్ళిద్దరు. తప్పకుండా మెనీ కంగ్రాచులేషన్స్ రవి గారు ఫర్ దిస్ గ్రేట్ ఎఫర్ట్. అండ్ ఈ పుస్తకం అద్భుతంగా రేపు బుక్ ఫెస్ట్ స్టార్ట్ అవుతుంటుంది కదా,
వేల మంది కొనుక్కోవాలి ఈ పుస్తకం అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితం ఒక ఆర్టికల్ రాయించాడు. ఇది ప్రింట్ వేస్తాడా వేయడా టెన్షను, సస్పెన్సు. తర్వాత మళ్ళీ వేస్తున్నాను సార్, ముందు మాట ఎవరో రాయాలని నన్ను అడిగాడు. ఆయన అడుగుదామంటే ఆయన అందుబాటులో లేడు, అదొక సస్పెన్సు. అన్నీ సస్పెన్స్లే. ఈ ఫంక్షన్కి చివరిగా నేను రావడం కూడా చిన్న సస్పెన్సు టెన్షన్తో కూడా మొత్తానికి వచ్చాను. కంగ్రాచులేషన్స్ చిన్నారాయణ రవి గారు, కంగ్రాచులేషన్స్. హిచ్కాక్ గారి గురించి మాట్లాడడానికి నాకు ఏ విధమైన అర్హత లేదు. ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. అవకాశం దొరికితే మీకు ఎవరికీ తెలియకుండా ఆయన కథలు కాపీ కొట్టి కథలు రాయాలో సినిమాలు చేయాలన్న ఉద్దేశం తప్పితే ఇంకేమి కోరికలు లేవు. బట్ ఇక్కడ చిన్నారాయణ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన నాకు 2 దశాబ్దాల నుంచి చాలా ఆత్మీయ మిత్రుడు. అంటే ఒక జర్నలిస్ట్ అనే అతను సినిమా కవరేజ్ రాస్తాడు. అతని సినిమా చరిత్రని అందరికీ తెలియజేయాలనే ప్రయత్నంలో ఒక్క పైసా ప్రతిఫలం ఆశించకుండా చాలా గొప్ప ప్రయత్నాలు చేశాడు. అందులో ఇది హిచ్కాక్ సినిమా మీద వచ్చిన పుస్తకం. అంటే ఇది హిచ్కాక్ గురించి ఏదో తెలుసుకోవాలంటే ఎప్పుడైనా ఏదైనా ఫిల్మ్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ దొరికితే చదివే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయన సినిమాల గురించి సంపూర్ణంగా, ఆ కథల గురించి, మేకింగ్ గురించి ఎందరెందరో గొప్ప దర్శకులు, రచయితలు రాసిన పుస్తకం అనేది అందరికీ ఒక గైడ్లో ఉపయోగపడుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్తే అండి. వంశీ గారు నమస్కారం సార్. మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి నేను. మీ అన్వేషణ సినిమా గురించి ఇందాక మాట్లాడదాం అనుకున్నా. దాని రిలీజ్ డేట్ కూడా మీకు ఇందాక నేనే చెప్పాను, ఇయర్. సో హిచ్కాక్ గురించి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ గారు అవ్వచ్చు, కొన్ని సినిమాలు చూడటం జరిగింది. కానీ నాకు తెలిసిన మోస్ట్ సస్పెన్స్ మిస్టరీ ఫిల్మ్ నా లైఫ్లో అన్వేషణ అండి. ఎన్నిసార్లు చూశాను, ఇంకా చూస్తూనే ఉంటాను. హిచ్కాక్ అంటే నాకు మీరు చాలా గొప్పగా అనిపిస్తారు. ఆ సినిమాని మీరు అందరినీ దానిలో స్క్రిప్ట్ అని చెప్పారు ఈయన హిచ్కాక్ గారు. మీరు సినిమాకి స్క్రిప్ట్తో పాటు ఆడియో, వీడియో, సినిమాటోగ్రఫీని, ఆడియోగ్రఫీని, ఇప్పుడుండే టెక్నాలజీ, ఇప్పుడుండే సౌండ్ మేము అనుకుంటున్నాం. కానీ మీరు మినిమం ఇన్స్ట్రుమెంట్స్తో మీరు క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ కానీ, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మీరు చూపిస్తే నేటివిటీ కానీ, అన్వేషణ సినిమా ఇప్పటికే అది మిస్టరీ సస్పెన్స్ఫుల్ ఫిల్మ్ మీరు చెప్తున్నారు. కానీ నేను దాన్ని కొంతమంది నా అమెరికన్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆ డివిడీని ఇవ్వటం జరిగింది. వాళ్ళకి స్పెల్ బౌండ్ అయ్యారు వాళ్ళు. సో హిచ్కాక్ రేటింగ్లో మిమ్మల్ని వాళ్ళు చూశారండి. వాళ్ళు ఫిల్మ్ రైటర్స్, డైరెక్టర్సే. సో ఈ రోజున ఈ పుస్తకాన్ని చిన్నారాయణ గారు, రవి గారు మీతో ఆవిష్కరించడం అనేది ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు హిమ్. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ చిన్నారాయణ గారు నాకు పూరి జగన్నాథ్ గారి ద్వారా పరిచయం. బద్రీ సినిమా నుంచి ఆయన వెన్నంటే ఉండేవాళ్ళు. పిఆర్గా మా అందరికీ తెలియని విషయాలన్నీ ఆయన, తోటప్రసాద్ గారు చాలా చెప్పేవాళ్ళు. సో ఆయన ఈ పుస్తకం సంకల్పించుకున్నప్పుడు నన్ను ఒక ఫిల్మ్ గురించి, అంటే నేను ఫారిన్ కరస్పాండెంట్ అనే ఒక సినిమాని నేను కూడా దీనిలో రాయటం జరిగింది. దాని గురించి హిచ్కాక్ ఎలా భయపెడతారో, ఎలా మిస్టరీగా చేస్తారో తెలుసు. కానీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆయన చేసిన దానిలో నాకు నార్త్ బై నార్త్ వెస్ట్లో ఒక ఫ్లైట్ వెంటబడతా ఉంటుంది ఒక మనిషిని. అది దెయ్యమా ఇంకోటి కదా, ఒక ఆబ్జెక్ట్, ఒక ప్లేన్ ఎందుకు పడుతుందో తెలియదు. అది ఇప్పటికి చూసినా మనకి ఆ షార్ట్ మేకింగ్ అది స్క్రిప్ట్లో ఉండేది కాదు. స్క్రిప్ట్లో ఫ్లైట్ వెంటబడుతుందనే రాస్తాడు హిచ్కాక్ అయినా. కానీ ఆయన తీసిన విధానం షార్ట్ బై షార్ట్ మనల్ని ఇప్పటికి మీరు చూడండి, అది ఇంకెవరు దాన్ని క్రియేట్ చేయలేకపోయారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు బీ హియర్ మీ అందరితో, మిమ్మల్ని అందరినీ కలిసి. ఎందుకంటే కృష్ణ గారు ఇప్పుడే మన కరుణ్ కుమార్ గారు ఆయన రాసిన బుక్ కూడా నాకు ఇచ్చారు, సవర్లకొండ. మిత్రులందరూ చదివి మేము మళ్ళీ ఈ బుక్ని ఎక్కువ పాపులర్ చేయడం కంటే ఎక్కువ మందికి వెళ్ళేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్. హిచ్కాక్ గురించి మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ కానీ అర్హత కానీ నాకు లేదు. నాకు డెఫినెట్గా తెలుసు. నాకు హిచ్కాక్ని అలవాటు చేసింది ఖచ్చితంగా బాపు గారే. చిన్నప్పటి నుంచి ఆయన మా ఇంట్లో 8mm ప్రాజెక్ట్, 16mm ప్రాజెక్ట్ ఉండేది. సో దాంట్లో చార్లీ చాప్లిన్, లారెల్ అండ్ హార్డీ ఈ సినిమాలన్నీ మాకు వీక్లీ వన్స్ మాకు ట్రీట్ అనమాట. బాగా చదువుకుంటే
ఆయన చెప్పిన పని చేస్తే మాకు ట్రీట్ ఇచ్చేవారు. షార్ట్ ఫిల్మ్స్ వేసేవారు, 20 minutes 30 minutes సినిమాలు వేసేవారు. సో ఆ సినిమాలు చూస్తూ పెరిగినప్పుడు మాకు సడన్గా ఒకరోజు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ షార్ట్ ఫిల్మ్ కూడా చూపించారనమాట. సో దట్ ఈస్ వెన్ గ్రూ ఆన్ అస్. సో ఆ సినిమాలు చూస్తూ ఇప్పుడు నా దగ్గర కంప్లీట్ కలెక్షన్ ఉంది. బాపు గారు రెగ్యులర్గా, నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా ఆయన రెగ్యులర్గా నాకు ఫోన్ చేసి ఈ సినిమా చూడు, ఇది బాగుంది, హిచ్కాక్ది, ఈ షార్ట్ ఇలా తీశారు, ఇక్కడ సౌండ్ ఇలా వాడారు, అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఫోన్లోనే. సో దట్ వాస్ అ లాట్ ఆఫ్ ఇది. సో దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ. హిచ్కాక్ని కాపీ కొడితే ఎలా ఉంటుందని విశాఖ ఎక్స్ప్రెస్ తీశాను, స్ట్రేంజర్స్ ఆన్ ఎ ట్రైన్. సో ఐ థింక్ ఐ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్. సినిమా క్రిటికల్గా పెద్ద పేరు రాకపోయినా ఇట్ మేడ్ ఇట్స్ మనీ. సో విజయవాడలో 49 days అండ్ వైజాగ్లో 75 days ఆడిన సినిమా అది. సో ఇట్ గాట్ బ్యాక్స్ మనీ. సో హిచ్కాక్ ఇస్ వే అబవ్ లాట్ ఆఫ్ అదర్ డైరెక్టర్స్ కంపేర్ టు, ఐ మీన్ లైక్ ఇప్పటి జనరేషన్తో వాట్ డు ఐ సే కంపేర్ చేస్తే హీ వాజ్ ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. ఆయన తీసిన కథా వస్తువు కానీ, ది వే హీ ట్రీటెడ్ దిస్ ఫిల్మ్స్ అన్నీ అవుట్ స్టాండింగ్గా దీంట్లో ఉండేవి. అవి యువర్ స్పెల్ బౌండ్ యాక్చువల్లీ. చూస్తూ ఉంటే స్టార్ట్ టు ఫినిష్ స్టాప్ చేయాలని ఫీలింగే రాదు. ఎక్కడైనా బాత్రూమ్కి వెళ్ళాలన్న మంచినీళ్ళు తాగన్న ఫీలింగ్ కూడా రాదు. యూ స్పెల్ బౌండ్, స్టక్ టు ద సీట్ అనమాట. అలా ఉంటుంది అది ఆ సినిమాలని. సో ఇట్స్ రియలీ ఆనర్, పెద్ద గొప్ప గౌరవం నాకు ఇక్కడ మాట్లాడడం. చిన్నారం గారు నాకు ఫోన్ చేసి ఆర్టికల్ రాయాలంటే నా విశాఖ ఎక్స్ప్రెస్ చూశాను, ఐ మీన్ చేశాను కాబట్టి ఆ ఇన్స్పిరేషన్తోనే నా ఆర్టికల్ కూడా రాశాను. ఐ హోప్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. అండ్ చిన్నారాయణ గారు, రవిపాటి గారు లాస్ట్ 10 yearsగా నాకు బాగా పరిచయం, తిడుతూనే ఉంటారు ఆయన కూడా. సో ఇట్స్ ఐ హోప్ ఐ గెట్ టు మేక్ అనదర్ హిచ్కాక్ ఫిల్మ్ వెరీ సూన్. ఆ లెవెల్ రాక 10% వచ్చినా సంతోషమే. ఐ కన్ఫెస్ అనేది తీయాలనే ఉంది, అడాప్ట్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. హిచ్కాక్ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ మీద వస్తున్న ఈ పుస్తకాన్ని వంశీ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ చేత ఆవిష్కరింపచేయడం అదొక మంచి అద్భుతమైన విషయం. చిన్నారాయణ గారికి, రవి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముందు ఇక్కడ మాట్లాడడం కంటే కూడా చేతిలో ఒక పుస్తకం వచ్చిన దగ్గర నుంచి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయి ముందు అది ఓపెన్ చేసి చదివేయాలనే ఆతృత ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒక సినిమా చూసినప్పుడు దాని మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. మనకున్న చిన్న పీత బ్రెయిన్తో ఇది ఇలా చేస్తుంటారు, ఇలా చేస్తే బాగుండేది, ఇది ఇందులో ఏమి మనల్ని ఆకట్టుకున్నాయి అన్నీ మనం అనుకుంటాము. కానీ ఇలాంటి ఒక గొప్ప దర్శకులు, రచయితలు, ఇంతమంది జర్నలిస్టులు ఆ సినిమాల మీద వాళ్ళ అభిప్రాయాలు అన్నీ రాసిన తర్వాత ముందు అవి చదివేయాలనే ఆతృత ఎక్కువైపోయింది. ఎందుకంటే మనం ఒక సినిమా చూసుంటాము, అది చూసినప్పుడు మనం ఏదో ఒకటి ఆలోచించుకుని ఉంటాము. కానీ గొప్ప వాళ్ళందరూ దాని గురించి రాసినప్పుడు అందులో ఏమి రాశారు వాళ్ళు ఆ సినిమా గురించి, మనం చూసిన ఆ సినిమా గురించి వాళ్ళు ఏమి రాశారు అనేది తెలుసుకోవాలనే ఆతృత ఇప్పుడు ఎక్కువగా ఉంది. పులగం చిన్నారాయణ గారి గురించి చెప్పాలంటే జంధ్యామారుతం దగ్గర నుంచి కూడా మొన్న విఠలాచార్య గారి వరకు రాసిన పుస్తకాలన్నీ కూడా ఆల్మోస్ట్ నేను చదివాను. ఆయన అవి చదివినప్పుడు ఆయన రచనా ప్రతిభతో పాటుగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు. ఆయన కష్టం ప్రతి పుస్తకంలోనూ కనిపిస్తుందండి. జంధ్యామారుతం దగ్గర నుంచి విఠలాచార్య గారి పుస్తకం వరకు కూడా ఆయన కష్టం, ఎంత ప్యాషన్ లేకపోతే అది కేవలం డబ్బు కోసం మాత్రమే చేసేవాళ్ళు చేయలేని పనులు ఇవన్నీ. అలాగే ఈ బుక్ కూడా ఎంతో ప్యాషన్ తోటి ఆయన రాశారు. ఇలాంటి గొప్ప గొప్ప దర్శకులు, రచయితలతో పాటు నేను కూడా ఒక సినిమా మీద ఇందులో ఒక వ్యాసం రాసే అవకాశం నాకు కల్పించారు, మార్ని అనే సినిమా మీద. పులగం చిన్నారాయణ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పుస్తకం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా రచయితలు, దర్శకులు, ఔత్సాహికులు అందరూ చదవాల్సిన పుస్తకం. అందరూ కూడా చదివిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రైటప్ రాసి ఇప్పుడు సోషల్ మీడియాలో మాధ్యమం ఉంది కాబట్టి పోస్ట్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముందుగా మిత్రులు పులగం గారికి, రవి గారికి నా శుభాకాంక్షలు. హిచ్కాక్ గారు సినిమాలు ఉన్నంతకాలం ఆయన సినిమాలు ఎలా చిరకాలం ఉంటాయో ఈ పుస్తకం కూడా సాహితీ ప్రియులకు, సినిమా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి అంతే చిరస్మరణీయంగా ఉండాలి అని కోరుకుంటూ, ఆశిస్తూ. సో ముఖ్యంగా ఈరోజు నా మిత్రుడు
నాకు పిఆర్ఓగా చేసి, అలాగే నేను తీసిన గల్ఫ్ సినిమాకి మాటలు రాసిన పులగం చిన్నారాయణ గారు ఒక అద్భుతమైన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు రెగ్యులర్గా. నేను మొదట ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సినిమా గురించి తెలుసుకోవాలి అని పుస్తకాలు వెతికితే తెలుగులో చాలా తక్కువ పుస్తకాలు ఉన్నాయి. తర్వాత నేను పూణే వెళ్ళి అక్కడ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకున్న రోజులు నాకు ఇంకా గుర్తు. సో సినిమాకి సంబంధించిన మ్యాక్సిమం బుక్స్ ఉంటే బాగుండు అని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. సో ఎన్నో ఇయర్స్ నుంచి 10 పుస్తకాలు రాయడం సినిమా ఇండస్ట్రీ మీద, అది కూడా ఇంత రీసెర్చ్ చేసి రాయడం అనేది ఒక గ్రేట్ ఎఫర్ట్. అది చేస్తున్న నా మిత్రుడు చిన్నారాయణ గారికి, అలాగే రవి గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫెటర్నిటీ అండి. సినిమాని చదవాలి అనుకున్న ప్రతి వ్యక్తికి కూడా సాహిత్యం కావాలి. సినిమా అనేది ఇట్ సెల్ఫ్ లైక్ హిచ్కాక్ లాంటి గొప్ప డైరెక్టర్స్ మనకు కొన్ని సినిమాలు ఇచ్చారు. ఆ సినిమాలే మనకు పుస్తకాలు. ఆ సినిమాలు చూసి మనం చాలా టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. ఈరోజు మనం తీస్తున్న ప్రతి సినిమాలో కూడా ఈ పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటుంది. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ నా మీద కూడా ఉంది. అండ్ రమేష్ గారు చెప్పినట్టు వంశీ గారి సినిమాలు చూసి, ఆ సస్పెన్స్ని చూసి సినిమా అంటే ప్యాషన్ పెంచుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. అన్వేషణ సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో ఎంతోమంది డైరెక్టర్స్ని ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న ఒక ప్రయత్నం, తెలుగు ఆడియన్స్కి తీసుకొచ్చే ప్రయత్నంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ హిచ్కాక్ సినిమాలాగే ఈ పుస్తకం కూడా పెద్ద హిట్ కావాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్ మరిన్ని పుస్తకాలు సినిమా లిటరేచర్ మీద చాలామంది రాయాలి. నెక్స్ట్ జనరేషన్కి సినిమా సాహిత్యం చాలా విరివిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాసిప్స్ కాకుండా యాక్చువల్ సినిమా అంటే ఏమిటి, ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏమిటి అని చెప్పే సాహిత్యం చాలా అవసరం ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. హిచ్కాక్ గారి గురించి నేను ఒక్క వ్యాసం రాశాను, టోపాజ్ సినిమా గురించి రాశాను. అది మీరు ఎలాగో చదువుతారు, దాని గురించి మాట్లాడట్లేదు. హిచ్కాక్ గారి గురించి ఇప్పుడు వీళ్ళంతా చెప్పిన దానికంటే నేను గొప్పగా ఏమీ చెప్పలేను. బట్ 2 విషయాలు చెప్తాను. నాకు సినిమా మీద ఫస్ట్ అనురక్తి ఏర్పడడానికి 2 సినిమాలు సార్. ఒకటి ఖైదీ, 2 అన్వేషణ. ఆ 2 సినిమాల ద్వారానే నాకు సినిమా అన్నదే తెలిసింది. నేను అన్వేషణ అనే సినిమాని చూసి, నేను మళ్ళీ నా క్లాస్మేట్స్ ఒక 2 కలిసి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి మళ్ళీ రెండోసారి ఆ సినిమా చూసి, ఎందుకంటే అప్పుడు యూట్యూబ్లో లేకపోతే ఇంకోటి లేవు కాబట్టి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. సో అన్వేషణ చూసిన తర్వాత అంటే సినిమా మీద అనురక్తి ఏర్పడడానికి 2 కారణాలు. ఒకటి ఖైదీ, లేదా అంతకుముందంతా హీరోలు మీకు తెలుసు కదా, హృదయం టక్ చేసుకొని విగ్గు పెట్టుకొని కాలేజీలకు వెళ్ళేవారు. ఆ సినిమాలు నచ్చేవి కదా నా చిన్నతనంలో. తర్వాత మహర్షి సినిమాలో ఊర్వశి రూహా పాటతలక ఎడిట్ ప్యాటర్న్ సార్. అంటే అప్పటికి అసలు అదంతే ఏం కూడా తెలీదు. అరే భలేగుంది పాట, ఇది ఏంటి ఇలా ఉంది అనేది అనిపించిన దగ్గర నుండి ఇప్పుడు ఎన్ని షాట్లు ఆయన తీశారు. ఒక కన్నుని, లేకపోతే అంటే మామూలుగా ఆ సినిమాలో మీరు ఒక హీరోయిన్ కన్నుని ఎన్నిసార్లు చూసి అది అనుకరించడానికి ట్రై చేశాను సార్. పలాసలో బడ్జెట్ ప్రాబ్లం వల్ల తీయలేకపోయాను. ఒక పాటలోనే అలాగే హీరోయిన్ చూపిద్దాం అనుకున్నాను. బట్ అలాంటి వ్యక్తుల మధ్య అంటే నేను సినిమా అన్నదే తలుచుకోని టైంలో మీరంతా మహానుభావులు సార్. మీరంతా రాసిన ఆ పుస్తకంలో నేను ఒక వ్యాసం రాశాను. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యేటప్పుడు అసలు నేను డైరెక్టరే కాదు, నేను కథలు రాసుకుంటూ ఏదో ట్రావెల్ ఏజెంట్ నడుపుకుంటూ ఉండేవాడిని. వాళ్ళందరి మధ్య నాకు చోటు దక్కడం. పులగం చిన్నారాయణ గారు నాకు ఖదీర్ బాబు గారి ద్వారా పరిచయం, రెంటాల జయదేవ్ గారు నాకు రైటర్స్ మీట్లో పరిచయం. అంటే అంతా సాక్షి ఈ సాహిత్యం అటువైపు వెళ్తున్నప్పుడు పరిచయం. అక్కడ నుండి నేను వాళ్ళ వేసిన పుస్తకంలో నాకు ఆ చోటు లభించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో పాటు ఇందులో నేను వ్యాసం రాశానన్నది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. చాలా గర్వంగా ఉంది. అంటే ఒక అబ్బురుపడి చూసిన ఒక సినిమా తాలూకా డైరెక్టర్ మాకందరికీ సార్. ఇక్కడ ఎవరైనా సరే మిమ్మల్ని పొగడారంటే వాళ్ళు ఎవరు మీకు ముఖస్థుతి కోసం పొగడవలసిందే సరే. దట్ ఈజ్ ట్రూ. ఇప్పుడు హరీష్ గారినో లేకపోతే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారినో మేము ఇప్పుడు పొద్దున్న ఇస్తే కలవాలి కాబట్టి 4 మాటలు ఎక్కువ మాట్లాడుకుంటామేమో తప్ప సార్ మీ గురించి ఏం మాట్లాడినా అది అక్షర సత్యం సార్. ఇది ఒకటి. రెండోది బుక్ మేకింగ్. నేను సాహిత్యంలో ఉన్నాను, నేను పుస్తకాలు వేస్తాను. నా పుస్తకం కూడా 2 రోజుల కిందట రిలీజ్ అయింది, సవర్లకొండ. నేను 10 ఏళ్ళుగా రాస్తున్న కథలు సవర్లకొండ 10 షార్ట్ స్టోరీస్ కాంపిటీషన్ సార్, అది రాశాను. బుక్ మేకింగ్ అనేది చాలా వరకు చూస్తే ఇందాక ఎవరు వంశీ గారే చెప్పారు బుక్ మేకింగ్ గురించి. నార్మల్గా పుస్తకాలు 2 రకాలు. బంగాళదుంపతో 100 రకాల వంటలు చేయడం అలాగని ట్రైన్లో అమ్ముతుంటారు మనకి.
సో ఆ మేకింగ్ వేరే ఉంటుంది. ఈ పుస్తకం చేయాలంటే ఇలాంటి పుస్తకం హార్డ్ బౌండ్ ప్లస్ దాని తాలూకా ప్రింటింగ్ క్వాలిటీ కానీ, నా పుస్తకం 182 పేజీలు, దాదాపు 2.5 నెలల శ్రమ. 2.5 నెలలు శ్రమ పడితే కానీ ఆ పుస్తకం అలా రాదు. మరి ఆయన 2 ఏళ్ల కిందట మొదలుపెట్టారు, ఇప్పుడు తీసుకొచ్చారు. చాలా గొప్ప ప్రింటింగ్ క్వాలిటీతో, చాలా మంచి క్వాలిటీతో, చాలా మంచి పుస్తకాన్ని తీసుకొచ్చారు. సినిమా వాళ్ళు అంటే నేను పులగం గారి కిందాక నా పుస్తకాన్ని రాస్తూ అంటే ఆయనకి ఇస్తూ ఒకటే రాశాను, ఇక్కడ వేరే సినీ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు అఫెండ్ అయినా కూడా నేనేం చేయలేను, నిజంగా నాకు అనిపించింది రాశాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ఏకైక సినిమా జర్నలిస్టు పులగం చిన్నారాయణ గారికి అని రాశాను. ఎందుకంటే సినిమా జర్నలిజం అనేది ఏమైందో మీకు అందరికీ తెలుసు, మళ్ళీ అది కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు కలిసినా సరే ఎదర్ ఒక సినిమా గురించిన పుస్తకం అయినా మాట్లాడతారు, లేకపోతే ఆయన రాసిన వ్యాసాలు సినిమా గురించి రాస్తారు, లేకపోతే సినిమాల్లో తిరుగుతుంటారు, సినిమాని ప్రమోట్ చేస్తుంటారు. పిఆర్ఓగా ఉన్నారు. మీరు ఏం తిన్నారు, ఏం తాగారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ హీరోయిన్కి మీకు ఏంటి, అలాంటి ప్రశ్నలు ఆయన అడగడం నేను ఎక్కడా చూడలేదు ఈరోజు వరకు. సో సినిమాలకి సాహిత్యానికి మధ్య ఒక వారధిగా ఉండి ఇలాంటి మంచి పుస్తకాలు తీసుకొచ్చి మమ్మల్ని అందులో భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ చిన్నారాయణ గారు. సార్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మీరు తెలీదు, బట్ ఫస్ట్ టైం ఐఎమ్ మీటింగ్ యూ. ఎస్ సార్. మనందరి దురదృష్టం ఏంటంటే నాకు తెలిసి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో హిచ్కాక్ గారిని చూడలేదు మనం ఎవరం. ఆయన సినిమాలు చూసిన తప్ప ఆయన చూడలేదు. మన అదృష్టం ఏంటంటే మనం వంశీ గారిని చూసాం, ఆయనతో టైం స్పెండ్ చేస్తున్నాం. చాలామంది అంటారు వంశీ గారిని ఇక్కడ మన ఇండియన్ హిచ్కాక్ అనో లేకపోతే మన ఆంధ్రాకి దొరికిన హిచ్కాక్ అనో అంటారు. బట్ నా దృష్టిలో హిచ్కాక్ గారు అక్కడ హాలీవుడ్లో ఉన్న వంశీ నా దృష్టిలో. అంతకంటే ఇంకా మీ గురించి చెప్పడం లేదు. ఇక్కడ రావడానికి కారణం 50% హిచ్కాక్ గారు అయితే మిగతా 50% మీరు మీ నుంచి పుస్తకం తీసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం గురుగారు. నేను కూడా ఈ పుస్తకంలో ఒక సినిమా గురించి రాశాను, అది హిచ్కాక్ గారి గురించి కాబట్టి అది సస్పెన్స్. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ రాజ్యం వెళ్తున్న ఇలాంటి ఒక టైంలో పుస్తకం చదివేవాళ్ళు, నా దృష్టిలో పుస్తకం చదివేవాళ్ళు గంధర్వులతో సమానం. ఎందుకంటే రేర్గా ఉంటారు ఎక్కడ. అలాంటిది పుస్తకం రాసేవాళ్ళు నిజంగా దేవుళ్ళే. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇంకా పుస్తకం మీద మీకున్న మమకారంతో, దట్టు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న మనమంతా. చిన్నారాయణ ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతారు. ఆయన అంటే పూర్వజన్మలో డైరెక్టర్ అవ్వాలనుకుని అవ్వలేక ఇలాగ జర్నలిస్ట్ గారు, కానీ నెక్స్ట్ జన్మలో మటుకు మీరు ఖచ్చితంగా సినిమా డైరెక్టర్ అండి. ఇందులో అసలు తిరుగు అంటే ఈ జన్మలో చేయకూడదని కాదు చెప్తున్నాను. ఇప్పటికే కాంపిటీషన్ ఎక్కువైంది, బట్ సరే ఓకే. డెఫినెట్గా సినిమాకి సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ మొబైల్ని వదిలేసి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా పుస్తకం చేతిలో పట్టుకోవాలనే రీతిలో అది జంజామార్తం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, మీరు చేస్తున్న ప్రయత్నానికి మీకు నిజంగా మీరు నా దృష్టిలో దేవుళ్ళతో సమానం. మీకు సాష్టాంగ ప్రణామాలు. ఒక సినిమా సక్సెస్ మీట్లు ఎలా పెడతామో ఈ పుస్తకం కూడా బాగా సక్సెస్ అయ్యాక, ఈ పుస్తకం సక్సెస్లో ఇందాక మెహరాని చెప్పినట్టు దీన్ని సోషల్ మీడియాలో కానీ నాకు తెలిసిన పాఠకులు కానీ నేను విపరీతంగా ఈ పుస్తకాన్ని అందరూ చదివే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా సక్సెస్ మీట్ లాగా ఈ పుస్తకం యొక్క సక్సెస్ మీట్ కూడా మనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇన్ని కాపీలు అమ్ముడుపోయాయి అని చెప్పి మనం వెరీ సూన్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు రాసినప్పుడు చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనే డౌట్ చాలామందిలో ఉండొచ్చు. ఇప్పుడే వంశీ గారితో సంభాషిస్తున్నప్పుడు ఆయన చెప్పారు, వంశీ గారు రాసిన పసలపూడి కథల మీద ఒక వ్యక్తి పిహెచ్డీ చేసి ఆ పిహెచ్డీకి సంబంధించిన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మళ్ళీ రీప్రింట్కి వెళ్ళిందంటే ఒకసారి ఆలోచించండి ఎంతమంది. రామచంద్ర రెడ్డి గారు, ఆయన ఎవరో కాదు. సో ఆ పుస్తకం కూడా మళ్ళీ రీప్రింట్కి వెళ్ళింది అంటే పుస్తకం చదివే వాళ్ళు ఎంతగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిన విషయమే, బట్ మళ్ళీ చెప్తున్నాను. హాలీవుడ్లో ప్రపంచం మొత్తం అలరించే సినిమాలు, ప్రపంచం అంతా దాసోహం అనే సినిమాలు వాళ్ళు తీయడానికి కారణం వాళ్ళ దగ్గర ఉన్న బుక్ బ్యాంక్, వాళ్ళ దగ్గర ఉన్న నవల్స్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ సో అండ్ సో నవల్, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అది హ్యారీ పోటర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే అక్కడ సాహిత్యానికి పెద్ద పీట వేశారు కాబట్టే సినిమాలకి అంత ఆదరణ వచ్చింది. సో మనం చూస్తుంటాం న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ అనేది అని. అలాగే వెరీ సూన్ ఒక హైదరాబాద్ బెస్ట్ సెల్లర్ అనో లేకపోతే ఇండియన్ బెస్ట్ సెల్లర్ అనో అలాంటి దాంట్లో ఈ పుస్తకం చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ రవిపాటి గారు ఇందాక పైకి వస్తున్నప్పుడు
ఈయన మా మన్మోహన్ దేశాయ్ అన్నారు, నా గుండె జల్లమంది ఒకసారి. మన్మోహన్ దేశాయ్ నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో లాజిక్ ఉండదు అంటారు, లాజిక్ జీవితంలోనే ఉండదు, ఇంకా సినిమాలో ఎత్తుకోవడం అనేది చాలా వింతగా అనిపిస్తుంటుంది నాకు. మా భాస్కర్ భట్ల ఒక మాట అన్నాడు, అన్నీ కుదరడానికి అది వంట సినిమా, ఒక్కోసారి కొన్ని కుదిరితే ఒకసారి కొన్ని కుదరవు అంతే. సో మీకున్న కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ దర్శకులు, జర్నలిస్టులు, మిత్రులు అందరికీ కూడాను నా నమస్కారాలు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్, తెర మీద సస్పెన్స్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ని నిర్వచించిన గొప్ప దర్శకుడు. ఆయన 125వ జయంతి, అదేవిధంగా ఆయన మొదటి సినిమా ప్లెజర్ గార్డెన్ 1925లో వచ్చింది. దాని 100 ఏళ్ల సందర్భంగా ప్రపంచంలో 2 ప్రయత్నాలు జరిగాయి. ఒకటి మై నేమ్ ఈజ్ హిచ్కాక్ అనే ఒక డాక్యుమెంటరీ, అది ఇంగ్లీష్లో వచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మరో ప్రయత్నం ఈ తెలుగు పుస్తకం. హిచ్కాక్ గారు తీసిన 53 సినిమాల్లో ఒక సినిమా మౌంటైన్ ఈగిల్ తప్ప అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి వేరువేరు మాధ్యమాల్లో. ఈ 53 సినిమాల్లో 52 సినిమాలు కూడాను 45 మంది ప్రముఖ దర్శకులతోటి, జర్నలిస్టులతోటి వీటి మీద ప్రత్యేక వ్యాసాలు రాయించి, వీటి వెనక తెర వెనుకున్న విశేషాలు మనకి గూగుల్లో కానీ వికీపీడియాలో కాకుండా హిచ్కాక్ మీద వచ్చిన హిచ్కాక్ టెక్నీషియన్స్, హిచ్కాక్ సినిమాలో నటించిన నటీనటుల యొక్క జీవిత చరిత్రలు, 150కి పైగా పుస్తకాలు చదవడం. అదేవిధంగా 1999లో హిచ్కాక్ గారి 100వ జయంతి వచ్చినప్పుడు, అదే సంవత్సరం నేను సివిల్ సర్వీసెస్ కలెక్ట్ అవ్వడం, ఒక 6 నెలలు నేను చిన్న గ్యాప్ తీసుకున్న సందర్భంగా ఆ టైంలో వచ్చిన అన్ని పత్రికలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్లో వచ్చినవి, బ్రిటిష్ లైబ్రరీలో హిచ్కాక్ గురించి పూర్తిగా చదివి ఒక డైరీలో రాయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వంశీ గారింటికి ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా వారింటికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా ప్రముఖ దర్శకులు వంశీ గారి ఇంట్లో హిచ్కాక్ యొక్క ఒక వాల్ పోస్ట్ ఉన్నది. అది చూస్తూ వంశీ గారిని, సార్ హిచ్కాక్ అంటే మీకు ఇష్టమా అంటే, ఎంత ఇష్టమో చెప్తాను రండి అని చెప్పి చేయబట్టుకొని ఆయన డ్రాయింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్, అలాగే అన్ని రూములకి తీసుకెళ్ళి, ఇంక్లూడింగ్ బాల్కనీ, ప్రతి రూమ్లో కూడా గోడ మీద హిచ్కాక్ ఫోటో ఫ్రేమ్ ఉంది. దాంట్లో ఒక మంచి సినిమా తీయాలంటే కావలసిన 3 విషయాలు: 1 స్క్రిప్ట్, 2 స్క్రిప్ట్, 3 అండ్ స్క్రిప్ట్ అన్న పోస్టరు ఇంటి నిండా ఉన్నది. దాని మీద చాలా మీకేం తెలుసు అని హిచ్కాక్ గురించి తెలుసు అని వంశీ గారు అడిగారు. ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకున్న తర్వాత ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన ఇది. దాన్ని 4 సంవత్సరాలుగా మోసింది పులగం చిన్నారాయణ గారు. మధ్యలో కరోనా వచ్చింది, చాలా ఆటంకాలు వచ్చినా సరే వీటిని రాసి ఇది చేసాం. ఈ పుస్తకం మీద ముఖ చిత్రంగా కవర్ పేజ్, దీనికో విశేషం ఉంది. యాక్చువల్గా ఇది హిచ్కాక్ 50వ సినిమా సందర్భంగా టోన్ కర్టెన్ స్క్రిప్ట్ పెడుతూ యూనివర్సల్ లాట్లో, యూనివర్సల్ స్టూడియోలో ఉన్న ఒక ఫోటో ఉంది. కానీ ఆ తర్వాత ఆయన ఇంకో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాల యొక్క స్క్రిప్ట్లు కూడాను పెట్టించి ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారిని రిక్వెస్ట్ చేసి తయారు చేయించాం. ఇది ఈశ్వర్ గారు వేయించిన పెయింటింగు. యాక్చువల్గా టోర్న్ కర్టెన్ వరకే ఫోటో ఉంటుంది మామూలుగా. ఈ టోపాజ్, ఫ్రెంజీ, ఫ్యామిలీ ప్లాట్, ఈ 3 కూడాను ఈశ్వర్ గారికి చెప్పి ఆ 53 స్క్రిప్ట్లు కూడా పేర్చి ప్రత్యేకంగా వేయించాం. వారు అప్పుడు ఆరోగ్యం సహకరించక హార్ట్ ఎన్లార్జ్ అయ్యి ఆయన పూర్తిగా పెయింటింగ్ వేయడం గట్రా మానుకున్నారు. కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో బ్రష్లు, పెయింటింగ్లు కూడా అందుబాటులో లేవు. ఆ టైంలో హైదరాబాదులో ఆ రంగులు, బ్రష్లు అవన్నీ తీసుకొని చెన్నై పంపించి లాక్డౌన్ పాస్ ఒకటి సంపాదించి వారి ఇంటికి పంపించి బలవంతంగా వేయించాం. రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కార గ్రహీత, నంది అవార్డు గ్రహీత ఈశ్వర్ గారు వేసిన చివరి
పెయింటింగ్ కూడాను ఇదే. ఈ విధంగా హిచ్కాక్ గారికి ఈ పుస్తకం వచ్చింది. దీంట్లో పులగం చెన్నారాయణ గారి యొక్క ప్రోద్బలము, వంశీ గారి యొక్క ఇన్స్పిరేషన్, వంశీ గారి దగ్గరికి వెళ్ళడం, వంశీ గారి ఇంట్లో ఆ గోడ మీద పెయింటింగు, ఆ సినిమాల గురించి చర్చ, ఆ తర్వాత వంశీ గారు సైకో సినిమా గురించి స్వాతి పత్రికలో రాసిన ఒక ఆర్టికల్, వీటి స్ఫూర్తితో దీన్ని రాశాం. ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా చదివి దీన్ని 10 మంది చదివే విధంగా దీన్ని తీసుకొస్తారని, ఇలాంటి ఉత్తమ హాలీవుడ్డే కాకుండా భారతీయ దర్శకులు, ప్రపంచ భాషల్లో ఉన్న వివిధ దర్శకుల మీద మంచి పుస్తకాలు తీసుకురావాలనే ఒక తలంపు ఉన్నది. వీటికి పాఠకులు అవసరం. ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వల్ల పుస్తకాలు చదవడం అనే ఒక అలవాటు తగ్గిపోయినప్పటికీ కూడాను ఎంతో శ్రద్ధ తీసుకొని మొట్టమొదటిసారిగానే భారతీయ భాషల్లో ఇది మొదటి ప్రయత్నం. హిచ్కాక్ మీద వచ్చిన మొదటి పుస్తకం, ఇంత సమగ్ర పుస్తకం. దీన్ని మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.